మరి యొక్క మహాశివరాత్రి రోజున ముఖ్యంగా ఒక పని మాత్రం చేయొద్దు. అది ఏమంటే కఠిన ఉపవాసం మాత్రం చేయొద్దు. ఈ కఠిన ఉపవాసం అనేది ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క కఠిన ఉపవాసము చేయరు. కఠిన ఉపవాసము అంటే శివరాత్రి పర్వదినాన మేము ఉపవాసం ఉన్నాము అని అందరికీ చెప్తూ కనీసం జలాన్ని కూడా వారి యొక్క లాలాజలాన్ని కూడా మింగకుండా కఠినాతి కఠినంగా ఈ యొక్క దేహాన్ని నష్టపరుస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. దానివల్ల పుణ్యం రాకపోగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే పొట్టకు సంబంధించినటువంటి ఎన్నో రకాల రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి తల్లులు, చెల్లెములు, సోదరులందరూ కూడా ఉపవాసము అంటే ఉపవాసము దగ్గరగా ఉండడము. ఎవరికి దగ్గరగా ఉండడము? పరమాత్మకు దగ్గరగా ఉండడము, పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉండడము, పరమాత్మ దివ్య నామస్మరణ చేస్తూ గడపడమని అర్థం చేసుకోవాలి. ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవడం కాదు. ఆ రోజు దేవాలయాల్లో పెట్టేటటువంటి నైవేద్య మహాప్రసాదాలను మీరు స్వీకరించవచ్చు, మితంగా మాత్రమే. అలాగే ద్రవ పదార్థాలను గోరువెచ్చని నీళ్లు, పాలు, మజ్జిగ, పండ్ల రసాలు, తేనె, నిమ్మరసం నీళ్లు, అలాగే లవంగా నీళ్లు, యాలక నీళ్లు, బెల్లం కలిపిన నీళ్లు శక్తి కోసం దేహానికి శక్తినిస్తూ ఉండాలి. దేహాన్ని మలమల మాడిస్తూ ఉంటే మనం ఏ విధమైనటువంటి ఆరాధన చేసేటటువంటి అవకాశం ఉండదు. పుణ్యం కాస్త మనకు అనారోగ్యంగా ఆపదగా వస్తువులు ఉంటాయి. ఇది అర్థం చేసుకోండి. ఈ విధమైన కఠిన ఉపవాసాలు మాత్రం ఈ మహాశివరాత్రి రోజునే కాదు, ఎప్పుడూ కూడా చేయవద్దు. ఇది మన ధర్మంలో కూడా లేదు.